ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాం. మనమైతే 5 డేస్ ఏటకైతే వచ్చాం. ఈ వేటలో మనకు చేపలు అయితే చాలా ఎక్కువగానే నావుతున్నావు. అది కొద్దిగా డిఫరెంట్ చేపలు. నేను కూడా పెద్దగా లాగు ఈ చేపలు కూడా అంత ఎక్కువగా మాకైతే ఇప్పుడు లాగుతున్నావు, చాలా స్పీడ్గా లాగుతున్నాయి ఎక్కువగా. మీకు చూపిస్తాను ఏ విధంగా ఒకసారి చూడండి. ఎలాంటి చేపలు ఎందుకు కూడా మీకు చూపిస్తాను. ఆ చేపలు తీసింది అందరూ కూడా మన టీము. మనమైతే 6గురు వచ్చాం 5 డేస్ ఏటకైతే. 6గురు కూడా చేపలు లాగుతున్నాం, చాలా ఎక్కువగానే నాగుతున్నాయి చేపలు అయితే. ప్రతి ఒక్కరు కూడా చేపలు తీస్తున్నారు, ఎవరికూ ఖాళీ లేదు. ఇదే నాకడ కూడా చేప నాయింది, నేను కూడా చేపలు అయితే తీస్తున్నాను. నాకైతే కలపార చేపలు లాగా చిన్న సైజు 2 చేపలు, 2 గేల ముళ్ళు అయితే 2 గేల ముళ్ళకి 2 గేల ముళ్ళకి పడ్డావు. ఇంకా మా మాయలు కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఎర్రలు కొడుతున్నారు, కుట్టుడుక ధరలు. దాన్ని అయితే కడిమిన ధర అంటారు. చిన్న సైజు కడిమిందలు కుట్టేసి మనం ఉగ్గుతాను. బుడిదగోలకి 2 గేలాలు ఎట్టేసి 2కి 2 వస్తున్నాయి చేపలు అయితే. చాలా ఎక్కువగా నాకు రెడ్ కలర్ చేపలు అవి అయితే సముద్రంలో అయితే చాలా అందంగా ఉంటావు, నీటికి కూడా ఉంటావు. మా అన్నికి కూడా నా ఆయనకి కూడా చేప తీస్తున్నాడు. ఏం చేప అయింది ఒకసారి చూడండి. అది కూడా శనమూతి పరిగే మా అన్నికి కూడా లాగింది. 1 కిలో వస్తుంది శనమూతి పరిగి అనుకుంటున్నాను నేనైతే. కిలో చేప అయితే మనకు రేటుకి అయితే వెళ్తుంది. ఆ చేపలు అయితే చాలా వేగంగా పాడైపోతాం. మనం ఐస్ అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఏ విధంగా నేను ఐస్ కూడా చూపిస్తాను మీకు. ఈ చేపలు ఏ విధంగా పట్టుకెళ్తాం మన ఒడ్డు కింద కూడా. మా నాన్నగాడు కూడా చేపను ఆయన చూడండి తీస్తున్నాడు. మనకైతే అస్సలు ఖాళీ లేదు ఈరోజు. వేటలోనైతే చాలా బిజీగా ఉన్నాం. వేట అయితే చాలా బాగా అవుతుంది ఈరోజు. డబ్బులు కూడా మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి వేటలో అయితే మనం అనుకుంటున్నాము. ఆ చేపనైతే మా నాన్న కొడుతున్నాడు చూడండి. ఎందుకంటే కొట్టకపోతే చేప అయితే సముద్రంలో దాటేస్తే మళ్ళీ మనకు దొరకదు, చాలా కష్టం. ఎందుకంటే వాటర్ చూడండి ఏ విధంగా పరిగెడుతుంది, చాలా స్పీడ్గా ఉంది. ఒడిసి అయితే ఎంత పెద్ద బుడిదలు కడుతున్నాం మనం. చేపలు అయితే ఇప్పుడైతే మనం ఐస్లో వేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే ఒకసారి చూడండి. చూసారు కదా రెడ్ కలర్ చేపలు చాలా ఎక్కువగా నాగాం. మనకు రెడ్ కలర్ చేపలు కాకంటే ఇంకా కలపార చేపలు, బొంతు చేప, తేలాపారలు, కరుకుపారలు కూడా పట్టాము ఎక్కువగానే. చూడండి ఒకసారి చూపిస్తాను. దాన్ని అయితే వైట్గా ఉంది కదా, దాన్ని అయితే కలపార అంటారు. ఇక్కడ పసుపు కలర్గా ఉంది కదా, దాన్ని అయితే మక్కపార అంటారు. ఒక వనగరపార కూడా పెట్టాం మనం ఒకటి. ఇంకా బొంతు చేప కూడా ఒకటి పెట్టాం మనం. బొంతు చేప అయితే ఒక 5 కిలోల నుంచి 6 కిలోల పైగా రావచ్చు బొంతు చేప అయితే. మక్కపారలు అయితే పెద్దగా అమౌంట్ అయితే ఎక్కువ ఉండదు. దాని కిలో ఒక 70 రూపాయలు 80 రూపాయలు అయితే ఉంటుంది. రెడ్ కలర్ చేప ఉంది కదా, దాని కిలో అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక 200 పైగా ఉంటుంది. 200 కానీ 250 కానీ ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను. మార్కెట్ రేట్ ఎలా ఉంటే మనం చెప్పుకోలేం కదా, వెళ్తుంది. కలర్ చేప కూడా ఒకటి పడ్డది ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. మా మాయ అయితే చేపలు అయితే ఎలా పేరుస్తున్నాడు చూడండి. ఐస్ కూడా ఏ విధంగా వేస్తాడని వీడియోలో నేను చూపిస్తాను. లాస్ట్గా చూడండి. చేప దగ్గరగా ఉంటే ఇలా నిలువుగా నిలబెడితే చేపలు అయితే పాడవు. నార్మల్గా పడేసామనుకో ఎక్కువ మనం వెయిట్ వేస్తాం కాబట్టి, చేపలు ఎక్కువగా పెడతాం కాబట్టి నలిగిపోతావు. చేపలు ఎక్కువగా వేస్తాం కాబట్టి మనమైతే చేపలు అయితే నిలువుగా పెట్టాలి. అప్పుడే మనకు చేపలు అయితే కరెక్ట్గా ఉంటావు. అదే నార్మల్గా పెట్టామనుకో ఎక్కువ చేపలు వేస్తాం కాబట్టి వెయిట్ ఎక్కువ కాబట్టి పాడైపోతావు. రెడ్ కలర్ చేపలు అయితే చాలా మెత్తగా ఉంటావు, కానీ వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటావు. అదే సముద్రంలో చూస్తే చేపలు ఎక్కువగా ఎలాగ ఉంటుందంటే అక్కడ రెడ్ సముద్రం అయిపోద్ది, అంత క్యూట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి చేపలు అయితే. ఈ వేటలో అయితే మనకు రెడ్ కలర్ చేపలు ఎక్కువగా తీసాం. ఇదో మా బావ కాడ చేప కూడా నాగింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. మనం ఐస్ వేస్తున్నాం, నేనైతే వీడియో తీస్తున్నాను. మా బావ అయితే చేప తీస్తున్నాడు ఏ విధంగా ఎందుకు ఒకసారి చూడండి. అది కూడా మీకు చూపిస్తాను. పక్కన మా మాయోళ్ళు అయితే తాడా చేస్తున్నారు. చూసారు కదా, అది ఏం చెప్పింది ఇంకా మనకు తెలీదు. మనం లైవ్లో ఉన్నాం ఇప్పుడు. అది కూడా చిన్నమూతి పరిగే. అలా చేపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నావు ఈరోజు వేటలను అయితే మాత్రం. వేట అయితే మాత్రం చాలా బాగా అయింది. మనకైతే 5 డేస్ అయితే అవ్వలేదు, 3 డేస్లో వేట అయితే అయిపోవచ్చు అనుకుంటున్నాం. మనం 5 డేస్ వేటకైతే వచ్చాము. 3 డేస్లో వేట అయిపోతే మనం వేగంగా ఒడ్డుకి వెళ్ళిపోతే మరి ఇంక 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ రావాలి. అది ప్రాణంతోనే ఉంది, మనం కొట్టలేదు. ప్రాణంతో ఉంటేనే ఐస్లో పెట్టేస్తున్నాం. చూడండి ఒకసారి చేపను చూపిస్తాం ఏ విధంగా. చూసారు కదా ఎంత అందంగా ఉందో, ప్రాణంతో ఉంది. అప్పుడైతే ఆ చేప మనం ఐస్లో పెట్టాం కదా ప్రాణంతో ఉంటుండే. కానీ ఇంకైతే ఐస్ అయితే వేయలేదు. ఆ చేపలన్నీ వేసిన తర్వాత మనం ఐస్ వేస్తాం. ఒక 100 కిలోలకి 150 కిలోలకి అయితే మనం ఐస్ వేసుకుంటాం. ఈ వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.